అందరికీ నమస్కారం. మహాభారతం జయం పేరుతో వ్యాసమహర్షి రచించిన ఒక అద్భుత ఇతిహాస గ్రంథం. ఈ కథ మొదలవడమే నలుగురు వ్యక్తుల పగ దగ్గర మొదలవుతుంది. పగతోనే ఈ కథ అంతమవుతుంది. ఈ వీడియోలో ఆ నలుగురు వ్యక్తులు ఎవరు, వారి పగ ఏమిటి, మహాభారతం ఎక్కడ ఎలా ప్రారంభించబడింది అనే వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ కానట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సలహాని కామెంటుతో తెలియజేయండి. ద్వాపర యుగాంతంలో హస్తినాపుర సామ్రాజ్యానికి జనమేజయుడు రాజుగా ఉంటాడు. ఈయనకు తక్షకుడు అను తక్షశిల రాజ్య నాగరాజు పైన విపరీతమైన ద్వేషం, పగ ఉంటాయి. తక్షకుడిని చంపివేయాలని, అతని రాజ్యంలోని సర్పజాతిని అంతటినీ చంపివేయాలని జనమేజయుడు పగబడతాడు. జనమేజయునికి తక్షకుని పైన ఎందుకు అంత పగ అన్న వివరం తెలుసుకోవాలంటే కొంచెం ఆ కథలోకి వెళ్ళాలి. జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తండ్రి అభిమన్యుడు, తాత అర్జునుడు. పాండవుల యొక్క ఏకైక వారసుడు పరీక్షిత్తు. యుధిష్ఠిరుడు తన సోదరులతో పాటు మహాప్రస్థానానికి బయలుదేరడానికి ముందు హస్తినాపురానికి రాజుగా పరీక్షిత్తును అభిషేకిస్తాడు. పరీక్షిత్తు మద్రదేశ యువరాణిని పెళ్లి చేసుకుంటాడు. వారికి జనమేజయుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు, శృతసేనుడు అను కుమారులు జన్మిస్తారు. పరీక్షిత్తు తాత ధర్మరాజు ఎంత గొప్ప ధర్మాత్ముడైన రాజో, పరీక్షిత్తు కూడా అంత గొప్ప ధర్మాత్ముడైన రాజు. ఒకరోజు పరీక్షిత్తు వేటకు వెళతాడు. దారిలో అతడికి కలిపురుషుడు కలుస్తాడు. అతడు హస్తినాపురంలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కలిపురుషుడు ఒక రాక్షసుడు. జూదం, వ్యభిచారం, మరణం, ధనం, అవినీతి, అధర్మం, అకృత్యాలు ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే అతడు ఉంటాడు. అతడు అడుగుపెట్టిన ప్రాంతం పూర్తిగా అవినీతి, అధర్మాలకు నిలయంగా మారుతుంది. ప్రజలంతా జూదగాళ్లుగా, వ్యభిచారులుగా, హంతకులుగా, సంపద పట్ల అత్యాశాపరులుగా మారుతారు. అలా మార్చగల శక్తి కలిపురుషునికి ఉంటుంది. అప్పటి వరకు అది ద్వాపరయుగం అయినా, ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలపైనే నడిచినా, పరీక్షిత్తు పాలనలోని హస్తినాపురంలో మాత్రం ధర్మం 4 పాదాల నడుస్తూ ఉంటుంది. సత్యయుగంలోని సత్యాన్ని పోలి ఉంటుంది. అలాంటి రాజ్యంలోకి కలిపురుషుడు వస్తే రాజ్యం అవినీతిమయమవుతుంది అని పరీక్షిత్తు కలిని చంపడానికి కత్తిని ఎత్తుతాడు. చంపవద్దని, తాను ఎక్కడో చోట ఉండేలా సూచించమని ప్రార్థిస్తాడు కలి. అయితే బంగారంలో ఉండమని ఛాన్స్ ఇస్తాడు పరీక్షిత్తు. ఛాన్స్ దొరకగానే బంగారంలోకి చేరుతాడు కలి. అయితే పరీక్షిత్తు తలపైన కిరీటం బంగారంతో చేసిందే ఉంటుంది కాబట్టి ఆ కిరీటంలోకి చేరుతాడు కలి. అంటే కలి పరీక్షిత్తు తలలోకి చేరినట్టే. తర్వాత పరీక్షిత్తు వేటాడుతూ వెళ్లి ఒక జింకను టార్గెట్ చేస్తాడు. కానీ జింక పరీక్షిత్తును బురిడీ కొట్టించి పారిపోతుంది. దానికోసం వెతుకుతూ శమీకుడు అను ముని ఆశ్రమానికి ఆయన వెళతాడు. నేనొక జింకను కొట్టాను, అది తప్పించుకుని ఇటుగా వచ్చింది. ఎటు వెళ్ళిందో ఇక్కడే ఉన్న మీరు చూసి ఉంటారు. ఎటు వెళ్ళిందో చెప్పగలరా అని అడుగుతాడు. ధ్యానంలో మునిగి ఉన్న శమీకుడు ఉలుకు పలుకు లేకుండా నిశ్చలంగా ఉంటాడు. చాలా దూరం పరిగెత్తి టార్గెట్ ఛేదించలేదన్న విసుగు, ఆకలి, దప్పికతో ఉన్న ఆ రాజు శమీకుని స్థితిని అర్థం చేసుకోలేకపోతాడు. మాట్లాడకపోవడం శమీకుని యొక్క అహంకారంగా భావించి ఆ పక్కనే చచ్చి పడి ఉన్న పామును ఒకదానిని తన వింటి కొనతో ఎత్తి అతని మెడలో వేసి వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. కాసేపటికి శమీకముని పెద్ద కొడుకు శృంగి వస్తాడు. తన తండ్రి మెడలోని చచ్చిన పామును చూస్తాడు. ఏం జరిగిందో ఆశ్రమంలోని మిగతా మునుల ద్వారా తెలుసుకుంటాడు. అలాంటి అవమానం తండ్రికి జరిగితే ఏ కొడుకుకైనా కోపం రావడం సహజం. తండ్రికి జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలన్న పగ శృంగిలో బుసలు కొడుతుంది. ఈ రోజుకి 7 రోజుల తర్వాత తక్షకుని కాటుతో పరీక్షిత్తు మరణించుగాక అని శపిస్తాడు. శృంగి శాపం తర్వాత శమీకుడు ధ్యానం నుండి బయటకు వచ్చి తన కొడుకుతో శాపాన్ని వెనక్కి తీసుకో, జనమేజయుడు కురువంశపు గొప్ప రాజు, ధర్మాత్ముడు, తప్పులు చేయడం మానవ సహజం, ఈ మాత్రం తప్పుకే మరణశిక్షను విధించడం సరికాదు అంటాడు. కానీ శృంగి శాపం ఇవ్వడమే గాని వెనక్కి తీసుకునే శక్తి నాకు లేదు అంటాడు. దాంతో శమీకుడు ఒక వ్యక్తిని శృంగి శాపం గురించి పరీక్షిత్తుకు చెప్పి జాగ్రత్తలు తీసుకోమని చెప్పమంటూ పంపిస్తాడు. విషయం తెలుసుకుని పరీక్షిత్తు ఒక ఒంటి స్తంభం భవనం నిర్మించుకుని చీమ కూడా దూరనంతగా భద్రతను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటాడు. 7 రోజులు గడవగానే పరీక్షిత్తును కాటువేసి చంపడానికి తక్షకుడు బయలుదేరుతాడు. ఇలా మహాభారతంలో మొదటిసారిగా శృంగి పగ మనకు కనబడుతుంది. తక్షకుడు హస్తినాపురానికి వెళుతూ ఉంటే దారిలో ఒక బ్రాహ్మణుడు కలుస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతటి విషపూరిత పాము కాటు నుండైనా
మనిషిని బతికించగల మంత్రశక్తి కలవాడు. పరీక్షిత్తు పాముకాటుతో చనిపోతున్నాడు, అతడిని రక్షించి పెద్ద ఎత్తున ధనాన్ని బహుమానంగా పొందాలి అన్న ఆశతో వెళుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న తక్షకుడు తానే బ్రాహ్మణుడికి అధిక మొత్తంలో ధనాన్ని ఇచ్చి అతడిని వెనక్కి తిప్పి పంపించేస్తాడు. తర్వాత హస్తినాపురం చేరి ఇలా భయంకర సర్పరూపంతో ఒంటి స్తంభం మేడపైన ఉన్న పరీక్షిత్తును చేరడం కష్టం కాబట్టి ఒక కీటకంలా మారి రాజుకు తీసుకువెళుతున్న పండును తొలుచుకుని లోనికి దూరుతాడు. అలా రాజును చేరి అక్కడ తన నిజరూపంలోకి మారి పరీక్షిత్తును కాటువేసి చంపుతాడు. ఈ కథలో శృంగి శాపం ఇస్తే అతని శాపాన్ని నిజం చేసేందుకు తక్షకుడు పరీక్షిత్తును కాటువేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దారిలో కలిసిన బ్రాహ్మణుడికి ధనం ఇచ్చి వెనక్కు పంపించాల్సిన అవసరం తక్షకునికి ఏమిటి అంటే తక్షకునికి పాండవ వంశం పైన పగ ఉండటం కారణం. ఈ తక్షకుని పగకు కారణం ఏమిటంటే అతని కొంచెం వినాలి. పరీక్షిత్తు తాత అర్జునుడు అగ్నిదేవుడి అజీర్ణ బాధను తొలగించడానికి ఖాండవం అన్న అడవిని దహిస్తాడు. అడవి మండిపోతూ ఉంటే అందులోని అనేక జీవులు కూడా కాలి చనిపోతూ ఉంటాయి. ఆ సమయంలో తక్షకుడు అతని ఫ్యామిలీతో ఖాండవ వనంలో నివాసం ఉంటాడు. అడవి దహించబడుతున్న సమయానికి తక్షకుడు హస్తినాపురానికి వెళతాడు. ఇంటి వద్ద అతని కొడుకు అశ్వసేనుడు, భార్య ఉంటారు. కొడుకు అశ్వసేనుడిని రక్షించేందుకు తల్లి అతడిని నోట కరుచుకుని పైకి ఎగురుతుంది. కాని అర్జునుడు బాణంతో ఆమెను కొడతాడు. అయితే ఎలాగోలా అశ్వసేనుడు ఆ ప్రమాదం నుండి బ్రతికి బయటపడిపోతాడు. తర్వాత తక్షకుడు వచ్చి జరిగింది చూసి మండిపడతాడు. ఇందుకు ప్రతీకారంగా పాండవ వంశంలోని ఒక్కరినైనా చంపుతాను అని శపథం చేస్తాడు. అందుకే తక్షకుడు పర్సనల్గా తీసుకుని పాముకాటుకు మంత్రం తెలిసిన బ్రాహ్మణుడిని వెనక్కి పంపించి మరీ పరీక్షిత్తుని కాటు వేసి చంపుతాడు. ఇది మహాభారత కథలో మనకు పరిచయమయ్యే రెండవ పగ. పరీక్షిత్తు తర్వాత పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు రాజవుతాడు. పగ అడవిని అంటుకున్న నిప్పులాంటిది, అది అన్నింటినీ దహించి తీరుతుంది అన్న సామెతను నిజం చేస్తూ తన తండ్రి పరీక్షిత్తు మరణానికి తక్షశిలారాజు తక్షకుడు కారణం అని బాల్యం నుండి తక్షకుని పైన పగతో రగిలిపోతూ ఉంటాడు జనమేజయుడు. పాండవ వంశస్థుడు కాబట్టి, వారు ధర్మానికి మారుపేరు కాబట్టి తన మనస్సు పగతో ఎంతగా మండిపోతూ ఉన్నా సహనంతో స్థిమితంగానే ఉంటాడు జనమేజయుడు ఎంతో కాలం. ఇక్కడ మహాభారత కథలో మూడవ వ్యక్తిలోని పగ పడగ విప్పి బయటకు రావడం మనకు కనబడుతుంది. ఆ వ్యక్తి ఎవరంటే అతను ఉత్తంకముని. ఉత్తంకమునికి పగ ఏమిటి అన్న కథలోకి వెళితే, ఉత్తంకుడు తన గురువు వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ గురుదక్షిణిగా గురుపత్నికి రత్నకుండలాలను తీసుకువస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న తక్షకుడు ఉత్తంకుడిని వెంటాడి అదును చూసుకుని కుండలాలను దొంగిలించి పాతాళంలోకి ఎస్కేప్ అవుతాడు. తర్వాత ఉత్తంకుడు ఇంద్రుని సాయంతో పాతాళలోకం వెళ్లి ఎలాగోలా తన కుండలాలను తాను దక్కించుకుని తీసుకువెళ్లి గురుపత్నికి సమర్పిస్తాడు. అంతా సవ్యంగానే జరిగిన తక్షకుడు మార్గమధ్యంలో తనను అంత దారుణంగా టార్చర్ చేసినందుకు ప్రతీకారం మాత్రం తీర్చుకోవాలి అనుకుంటాడు. అతను జనమేజయుడి వద్దకు వస్తాడు. నీ తండ్రి మరణానికి తక్షకుడే కారణం అని రెచ్చగొడతాడు. ఆల్రెడీ జనమేజయునికి అప్పటికే తక్షకుని పైన పగ ఉంటుంది అనడంలో డౌటేమీ ఉండదు కదా. వెంటనే తక్షకుడితో పాటు విషపాములు అన్నింటినీ అంతం చేయాలంటూ సర్పయాగం చేస్తాడు. సర్పయాగం వద్ద చదువుతున్న మంత్రాల శక్తికి పాములన్నీ వచ్చి యాగగుండంలో పడి కాలి చనిపోతూ ఉంటాయి. ఇలా మూడవ పగ ఉత్తంకుడిదిగా, నాలుగవ పగ జనమేజయునిదిగా మహాభారత ప్రారంభంలోనే మనకు కనబడతాయి. సర్పయాగం జరుగు స్థలానికి ఆస్తికుడు అను ముని వస్తాడు. అతను జరత్కారుడు, జరత్కారిణి అను దంపతుల కుమారుడు. జరత్కారిణినే మానసాదేవి అని కూడా పిలుస్తారు. ఆమె శివుని కంఠానికి చుట్టుకుని ఉండే వాసుకి చెల్లెలు. మానసాదేవి ఎంతటి పాము విషాన్ని అయినా విరిచేయగల శక్తిగలది. ఆమె కొడుకు ఆస్తికుడు. ఆయన వచ్చి జనమేజయునికి అనేకమైన శాంతి మాటలు చెప్పి యాగాన్ని మధ్యలోనే ఆపివేయిస్తాడు. అలా ఆపివేశాక అదే యాగమంటపంలో నాకు మహాభారత కథను వినిపించమని వ్యాస మహర్షిని కోరుతాడు జనమేజయుడు. ఆ సమయానికి వ్యాసుడు మౌనదీక్షలో ఉంటాడు. కనుక మహాభారత కథని జనమేజయునికి వినిపించమని తన శిష్యుడు వైశంపాయనుడికి సైగల ద్వారా చెప్తాడు. వైశంపాయనుడు చెప్పే కథ నేను చెప్పినట్టుగానే భావించమని కూడా జనమేజయునికి సైగల ద్వారానే చెప్తాడు వ్యాస మహర్షి. ఇలా మహాభారత కథ ప్రారంభంలోనే నలుగురి పగ మనకు కనబడుతుంది. ఈ విధంగా సర్పయాగం అర్ధాంతరంగా ఆగిపోవడం, మహాభారత కథ మొదలవడం జరుగుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.